ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. యాక్చువల్‌గా నాకు స్మాక్ డౌన్ వీడియో చేద్దామని అసలు ఇంట్రెస్టే లేకుండే. కానీ 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, వాటి గురించి మీరు చాలామంది చాలా రోజుల నుండి అడుగుతున్నారు. సో, అందుకనే ఆ 2 అప్డేట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్‌గా స్మాక్ డౌన్ గురించి మాట్లాడి, ఆ 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన ఫిన్ బాలర్ వచ్చిండు. సో, ఫిన్ బాలర్ వచ్చి మైక్ తీసుకొని చెప్తాడు. అంటే ఈ టైం వచ్చినప్పుడల్లా, ఈ సమ్మర్ స్లామ్ టైం వచ్చినప్పుడల్లా నాకొకటి గుర్తొస్తది. అదేందంటే 10 ఇయర్స్ బ్యాక్ నేను ఛాంపియన్‌షిప్‌ని గెలిచుండే. సో, నేను ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను. అండ్ అది నాకు బ్యాడ్ నైట్. సో, దాని తర్వాత నేను వెంటనే ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేయాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేనిప్పుడు మళ్ళీ సేమ్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. సమ్మర్ స్లామ్‌లో నాకు నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంది. అండ్ ఈ 10 సంవత్సరాల టైంలో నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవలేకపోయినాను. అండ్ మీరు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. బ్యాలర్ క్లబ్ అనేది ఇప్పటికీ ఉంది అన్నట్టుగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఫిన్ బాలర్ మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత వెంటనే అక్కడికి సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ స్క్రీన్ సైడ్ వచ్చేసి మైక్ తీసుకొని చెప్తాడు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది కదా! యాక్చువల్‌గా నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్‌లో సామీ జేన్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య జరగకూడదు. అసలు నేను డైరెక్ట్‌గా కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో డైరెక్ట్‌గా యాడ్ అవ్వాల్సిందే నేను. అసలు నేను డైరెక్ట్‌గా యాడ్ అవ్వాలి. ఈ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ కాదు సమ్మర్ స్లామ్‌లో. డైరెక్ట్‌గా నేను సమ్మర్ స్లామ్‌లో వీళ్ళతో ఫైట్ చేయాలి. నా ఛాంపియన్‌షిప్‌ని నా దగ్గర నుండి దొంగిలించినారన్నట్టుగా మన సామీ జేన్ చెప్తూ ఉంటాడు. అండ్ అంతేకాదు సీఎం పంక్‌ని తిడతాడు. సీఎం పంక్ ఒక మోసగాడు అన్నట్టుగా సీఎం పంక్‌ని తిడతాడు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్‌ని ఏమంటాడంటే, అంటే ఈ మ్యాచ్‌లో నేను కోడీ రోడ్స్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోడీ రోడ్స్‌ని నేను ఆల్రెడీ ఓడించినాను. నేను ఆల్రెడీ ఓడించి అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ని అయినాను. అండ్ నేను మళ్ళొక్కసారి అది చేసి తీరుతాను అని ఈ టైప్‌లో సామీ జేన్ చెప్తాడు. అండ్ మన ఫిన్ బాలర్ గురించి అంటే ఫిన్ బాలర్ నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అన్నట్టుగా సామీ జేన్ చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఫిన్ బాలర్ ఏమంటాడంటే, "ఏంది రెస్పెక్ట్ ఇస్తున్నావా? రెస్పెక్ట్ ఇచ్చేవాడివైతే ఇక్కడికి దా. ఇక్కడికొచ్చి రింగ్‌లోకొచ్చి నా మొఖం మీద మాట్లాడు" అన్నట్టుగా ఫిన్ బాలర్ చెప్తాడు. అండ్ అంతలోనే మన సామీ జేన్ రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, ఈళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ మంచిగా ఉండే. సో, అంటే సామీ జేన్ ఏమంటాడంటే, "చూడు, అంటే నీ పైన మంచి రెస్పెక్ట్ ఉంది. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇది నా మూమెంట్. నేను అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. అండ్ నా దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని లాగేసుకున్నారు. ఈ సమ్మర్ స్లామ్ అనేది నా మూమెంట్" అన్నట్టుగా మన సామీ జేన్ చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు ఫిన్ బాలర్ ఏమంటాడంటే, "నీ మూమెంటా? సో, నేను 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. నేను 10 సంవత్సరాలుగా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నా మూమెంటం వచ్చేసింది. నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యుండే అండ్ వెంటనే దాన్ని రిలింక్విష్ చేసినాను. అప్పటి నుండి నాకు ఇప్పటి వరకు ఆ ఛాంపియన్‌షిప్ రాలేదు. ఈ సమ్మర్ స్లామ్ అనేది నా మూమెంట్" అన్నట్టుగా మన ఫిన్ బాలర్ చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడు సామీ ఏమంటాడంటే, "చూడు ఫిన్ బాలర్, అలా కాదు. సో, నేను ఛాంపియన్‌షిప్‌ని గెలిచినాను గానీ ఈళ్ళు దొంగిలించినారు. సో, నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి" అన్నట్టుగా సామీ జేన్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు ఫిన్ బాలర్ ఏమంటాడంటే, "ఇప్పుడేంది ఇదంతా నీ మూమెంటా? సరే, ఓకే. అంటే ఇప్పుడు నువ్వు నీ ఛాంపియన్‌షిప్‌ని ఎన్ని రోజులుగా ఉన్నావు? 9 డేస్ ఏమో ఛాంపియన్‌గా ఉన్నావు గదా! బట్ నేను ఒకరోజు ఛాంపియన్‌గా లేను. అండ్ ఇంకొకటి, నాకు ఇంజ్యూరీ అవ్వడం వల్ల నేను టైటిల్‌ని రిలింక్విష్ చేసినాను. నేను నీలా గాదు. నేను టైటిల్‌ని రిలింక్విష్ చేసింది నాకు ఇంజ్యూరీ అవ్వడం వల్ల. కానీ నువ్వు క్లీన్‌గా ఓడిపోయినావు. క్లీన్‌గా నువ్వు ఓడిపోయినావు. నీ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినావు. నీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఉంది. సో, దానికి డిజర్వ్ ఎవరన్నా ఉన్నారంటే అది నేనే" అన్నట్టుగా ఫిన్ బాలర్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే ఎనకాల నుండి గుంతర్ వచ్చి ఫిన్ బాలర్ పైన, సామీ జేన్ పైన అటాక్ చేసేస్తాడు. సో, వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తాడు. అండ్ "మీరేంది నంబర్ 1 కంటెండర్‌లా? మీరిద్దరు జోకర్‌లు" అన్నట్టుగా గుంతర్ చెప్తాడు. అండ్ అంతలోనే యాడమ్ పియర్స్ స్క్రీన్ సైడ్ వచ్చేస్తాడు. స్క్రీన్ సైడ్ రాగానే మన గుంతరు యాడమ్ పియర్స్ దగ్గరికి వెళ్తాడన్నమాట మాట్లాడనీకి. అంటే నేను నంబర్ 1 కంటెండర్ ఉండాలి. సో, ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాలి అన్నట్టుగా అడుగుతూ ఉంటాడు. అండ్ అంతలోనే ఫిన్ బాలర్ మళ్ళీ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ సామీ జేన్ వస్తారు. సో, వీళ్ళ ముగ్గురు మధ్యలో చిన్న బ్రాల్ జరుగుతది. గుంతర్ మళ్ళీ ఫిన్ బాలర్‌ని, సామీ జేన్ పైన ఇద్దరి పైన అటాక్ చేస్తాడు. అప్పుడు నిక్ కాలిస్ వస్తాడు. నిక్ కాలిస్ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తారు. వీళ్ళిద్దరు రింగ్‌లోకెళ్తారు. సో, అఫీషియల్స్ అక్కడికే ఉంటారు. అంటే సెక్యూరిటీస్ ఉంటారు. సో, ఇద్దరిని వేరు చేస్తారన్నమాట.
సో పెద్దగా బ్రాల్ ఏం జరగదు, జస్ట్ రింగ్లోకి వెళ్ళి అలా ఫైట్ చేసుకున్నట్టే చేసుకుంటారు, బట్ అఫీషియల్స్ ఆపేస్తారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టిఫనీ స్టార్టన్ అండ్ చెల్సీ గ్రీన్ వర్సెస్ బీఫాబ్ మిచిన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో జేడ్ కార్గిల్ చీటింగ్ చేస్తుంది, టిఫనీ స్టార్టన్ పైన అటాక్ చేస్తుంది. సో దాంతో ఈ మ్యాచ్ లో బీఫాబ్ అండ్ మిచిన్ విన్ అవుతారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షార్లెట్ ఫ్లేర్ వస్తుంది. సో షార్లెట్ ఫ్లేర్ థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే అంటే అక్కడ మన టిఫనీ స్టార్టన్, చెల్సీ గ్రీన్, బీఫాబ్ మిచిన్ పైన అటాక్ చేసేస్తారు. రింగ్ లో నుండి బయటకు తీసుకొచ్చి అటాక్ చేస్తారు. అండ్ షార్లెట్ అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో ఒక చిన్న బ్రాల్ జరుగుతుంది. సో అంతే, పెద్దగా ఏం జరగదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వార్ రైడర్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ అండ్ ఆర్ట్రూత్ మధ్యలో టైటిల్ వర్సెస్ టైటిల్ అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది అనమాట. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే. సో ఈ మ్యాచ్ లో ఏమవుతుంది అంటే వార్ రైడర్స్ రెఫరీని తోసేస్తారు, ఇటు డేమియన్ ప్రీస్ట్ రెఫరీని తోసేస్తాడు. సో దాంతో మ్యాచ్ క్యాన్సిల్ చేపిస్తాడు మన రెఫరీ. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ వీళ్ళ మధ్యలో బ్రాల్ జరుగుతూ ఉంటది. సో అటాక్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో మన తామా టోంగా, టాలా టోంగా ఇద్దరు వచ్చి వీళ్ళందరి పైన అటాక్ చేసేస్తారు. సో వీళ్ళందరి పైన అటాక్ చేసేస్తారు అండ్ రింగ్ లోకి వస్తారు. రింగ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ హాకు వస్తారన్నమాట. సో వాళ్ళ ఫాదర్ హాకు రాగానే వీళ్ళు ఆ ఛాంపియన్షిప్స్ ని తీసుకొని పైకి లావడతారు. సో ఈ మ్యాచ్ కంటే ముందు చెప్పుండే మన హాకు వీళ్ళకి చెప్పుండే ఏమని చెప్తాడంటే, అంటే మీరు ఎవరో మర్చిపోతున్నారు, మీరు ఎవరి కొడుకులో మర్చిపోతున్నారు, సో అందరిని భయపెట్టండి అన్నట్టుగా చెప్తాడు. సో అందుకని ఇదంతా చేసినారు. సో తొందరలోనే వీళ్ళకి ఛాంపియన్షిప్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సో ఒక మూమెంటం వచ్చింది. సో ఇప్పుడు ఇంతకు ముందు సోలో ఉన్నప్పుడు అది కింది మీదుగా ఉండే, బట్ ఇప్పుడు వీళ్ళు ఈ హాకు రావడంతో కొద్దిగా ఇంట్రెస్ట్ అని వచ్చింది. సో ఛాంపియన్షిప్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. మరి అది చేస్తుందా చేయదా అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ అండ్ బ్యారన్ కార్బన్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్, ఇదంతా ఇంట్రెస్టింగ్ గా ఏం అనిపించలేదు నాకైతే. చెప్పిన స్టోరీనే మళ్ళీ తిప్పి తిప్పి చెప్పినట్టుగా అనిపించింది. సో అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు నాకైతే. అండ్ నెక్స్ట్ జేడీ వర్సెస్ రే ఫినిక్స్ మధ్యలో ఒక మ్యాచ్ జరిగింది, AAA క్రూజర్ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో మన డామినిక్ మిస్టీరియో ఇన్వాల్వ్ అవుతాడు. సో దాన్ని రెఫరీ చూసి మన డామినిక్ మిస్టీరియోని బ్యాన్ చేస్తాడు రింగ్ సైడ్ నుండి. ఆయన బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా డాన్ హౌజన్ వచ్చేస్తాడు. సో డాన్ హౌజన్ వచ్చి యూఆర్ కర్సుడ్ అనే లోపే మన డామినిక్ మిస్టీరియో డాన్ హౌజన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు ఇక మినీ డాన్ హౌజన్స్ వచ్చి డామినిక్ మిస్టీరియో పైన అటాక్ చేస్తారు, బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. అండ్ ఈ మ్యాచ్ విన్నరేషన్కి వస్తే ఈ మ్యాచ్ లో రే ఫినిక్సే విన్ అయిండ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ లెజెండ్ వర్సెస్ జూలియా మధ్యలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది ల్యాడర్ మ్యాచ్ కోసం. అండ్ ఈ మ్యాచ్ స్క్వాష్ అన్నట్టు చెప్పాలి. సో జూలియాని స్క్వాష్ చేసి పడేసింది లాస్ట్ లెజెండ్ ఒక ముక్కలో చెప్పాలంటే. సో ఒకప్పుడు ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఉండే జూలియా, అండ్ ఇప్పుడు ఏందో మరి పచ్చదానిలా చూపిస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో జూలియా ఓడిపోయింది, లాస్ట్ లెజెండ్ విన్ అయింది. మరి ఎందుకు ఇంత దారుణంగా చూపిస్తున్నారు జూలియాని? టైం లేకనా మరి దేనికో అనేది తెలియదు. కానీ నెక్స్ట్ కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ బ్రాల్ అయితే జరిగింది అనమాట. సో ఈ సెగ్మెంట్ బ్రాల్ ఓకే, కానీ సెగ్మెంట్ బి అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేకుండే. సో వీళ్ళు స్టార్టింగ్ లో అదే చిన్న చిన్న పాయింట్స్ పైన రేజ్ చేస్తారు. నువ్వు నా పైన అటాక్ చేసినావు అంటే అనుకోకుండా అది కావాలన్నా నా పైన అటాక్ చేసినావు, అంటే నువ్వు కూడా నా పైన అటాక్ చేసినావు ఆ టైటిల్ తో పెట్టినావు అన్నట్టుగా. సో ఇవే కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ చెప్తాడు, 20 సంవత్సరాలుగా నేను ఈ కంపెనీలో ఉన్నాను అండ్ లాస్ట్ 10 years గా నేను ఇక్కడ లేను. అండ్ ఎందుకు ఇక్కడ నేనంటే అందరూ భయపడతారు, సో నా పేరు అంటేనే అందరికి భయపడతారు అన్నట్టుగా ఈ టైప్ లో సీఎం పంక్ కొంచెం గొప్పలు చెప్తూ ఉంటాడు. అండ్ మాటలు వీళ్ళ మధ్య వర్డ్స్ ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో బ్రాల్ కి రెడీ అయిపోతారు. మన సీఎం పంక్ ఛాంపియన్షిప్ ని తీసి రెడీ అవుతుంటాడు అన్నమాట బ్రాల్ కోసం. సో ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అఫీషియల్స్ వచ్చిన ఆగరు, బ్రాల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా బ్రాల్ జరుగుతూనే ఉంది. స్మాక్ డౌన్ ఆఫర్ లో కూడా బ్రాల్ జరిగింది. సో ఇక్కడతో స్మాక్ డౌన్ ఎండ్ అయిపోయింది. అండ్ ఆ రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఒకటి కెవిన్ ఓవెన్స్ అండ్ ఇంకొకటి రేండీ ఆర్టన్. సో చాలా రోజుల నుండి రేండీ ఆర్టన్ వస్తాడా, ఎప్పుడు వస్తాడు, అసలు ఏమైంది అని చాలా డౌట్స్ ఉండే. అండ్ ఫైనల్లీ ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం. అదేంటంటే రేండీ ఆర్టన్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అంట. సో ఇంకా 2 వారాల్లో మేబీ రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది.
అండ్ ఇంకొకటి కెవిన్ ఓవెన్స్ కూడా సేమ్. కెవిన్ ఓవెన్స్ కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అంట. సో ఇప్పుడు తొందరలోనే అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ స్లామ్ ఉంది కదా, సమ్మర్ స్లామ్లో ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ జరగాలి. సో మేబీ అది రేండీ ఆర్టన్ అవ్వచ్చు, లేదంటే కెవిన్ ఓవెన్స్ అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అప్డేట్ అయితే క్లియర్గా ఉంది, వీళ్ళు తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు అంట. సో చాలా రోజుల నుండి అడుగునే రేండీ ఆర్టన్ ఫ్యాన్స్. సో ఫైనల్లీ ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం అయితే. సో దీనిపైన మీరేమంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.